పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. చూస్తా ఉన్నాం కదా ఇందిరా పార్క్ సంబంధించినటువంటిది. ఈ ధర్నా మెయిన్ ఉద్దేశం ఏంటి? నీట్ కు సపోర్ట్ చేయడమేనా, ఇక్కడ స్టేట్ లో కూడా డిమాండ్ చేయడం? భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ప్రజల యొక్క వాయిస్ ని ప్రభుత్వాలు వినాల్సినటువంటి ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము పరిగణలోకి తీసుకోవాలి. దేశంలో నీట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాలు ఏవైనా కూడా విద్యార్థుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరీక్ష లీక్ కావడం వల్ల ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో పూర్తితో నడిచినటువంటి ఒక పార్టీగా, విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించేటువంటి ఒక పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ వేదికను ఏర్పాటు చేస్తుంది. స్టేట్ కి సంబంధించి కూడా డిమాండ్ చేస్తారు. గ్రూప్ 1 విషయంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో ఇక్కడ ఎడ్యుకేషన్, హోమ్ మినిస్టర్ వాళ్ళపైన డిమాండ్ చేస్తా ఉంది కదా. ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు. గ్రూప్ 1 లీక్ చాలా బాధాకరము. దాని విషయంలో వచ్చిన పొరపాటు జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అలాంటివి జరగవని చెప్పేసి ఇటీవల సరూర్నగర్లో జరిగినటువంటి యువ సంగ్రామ సదస్సులో భాగంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ స్టేట్ లో మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 లో మాస్ కాపింగ్ జరిగింది. గ్రూప్ 1లో పరీక్షల ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగినాయి. చాలా గందరగోళం జరిగింది. ముఖ్యంగా కొన్ని సెంటర్లలో మాత్రమే అత్యధికమైనటువంటి ఫలితం రావడం విషయంలో మొట్టమొదటిగా దాన్ని వాయిస్ అవుట్ చేసింది నేనే. దాని సందర్భంగా కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వేదిక సందర్భంగా మరొకసారి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల విషయంలో ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని వారు రాజీనామా చేయాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తుంది. చూస్తా ఉన్నాం మొత్తం ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకి యువత ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతా ఉంది. క్రిషాంక్ ఉన్నాడు, క్రిషాంక్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా పరీక్షల మీద ఇవాళ నమ్మకం యువతకి వెళ్తే ఇలా ఖచ్చితంగా భరోసా తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ యువత జెన్సీ ఇవాళ రోడ్ల మీదకి ఎక్కింది. అది ఢిల్లీ అయినా ఎక్కడైనా కూడా ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. బీఆర్ఎస్ ఏదైతే మా విద్యార్థి విభాగం ఉందో వాళ్ళు ప్లాట్ఫామ్ పెట్టారు, కానీ అందరు యువత ఇక్కడికి వచ్చిండ్రు. సో ఖచ్చితంగా కేంద్రంకి ఇప్పుడు చర్చించాల్సిన బాధ్యత ఉంది, పార్లమెంట్ లో బాధ్యత ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి. నువ్వు కేంద్రం గురించి మాట్లాడకుండా, కేంద్రాన్ని ప్రశ్నించకుండా పొద్దున్న లేస్తేమనంటే కేటీఆర్ ఎందుకు ఇలా కేటీఆర్ వచ్చింది. ఇంకోటి ధర్నా కూడా రేవంత్ రెడ్డి గారు దేని మీద చేపట్టారు? రాహుల్ గాంధీ గారి కోసం చేపట్టారు. ఎక్కడ కూడా వారి బ్యానర్ లో నీట్ విద్యార్థుల కోసం లేదు. కాంగ్రెస్ కండువా వేసుకొని 3 రంగుల జెండా పాట వేసుకొని చేస్తే అయిపోదు. రాజకీయాలను పక్కన పెట్టండి, ఈ యువత కోసం చేయండి. మనం ఇక్కడనే కొన్ని మీటర్ల దూరంలో అశోక్ నగర్ ఉంది. ఇదే అశోక్ నగర్ యువతకు రాహుల్ గాంధీ గారు కూడా హామీ ఇచ్చారుగా. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, యువ వికాసం అని అన్నారు, రాజీవ్ యువ వికాసం, విద్యా భరోసా కార్డులు ఇచ్చారు, 20,000 పోలీస్ ఖాళీలు అన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఈ అన్ని అంశాలు, ఓవరాల్ అంశాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన చర్చించాల్సిన అవసరం ఉన్నది. అరే లాఠీలకు, పెల్లెట్ ఫైరింగ్ లకు కూడా భయపడతలేదు. ఇవాళ యువత తెగించి పోరాడుతుంది. రేవంత్ రెడ్డి అలిగేషన్ స్టేట్ లో గ్లోబరీనా సెంట్రల్ వరకు, నీట్ వరకు, సిబిఐసి వరకు బాకింది. కోయంట్ అక్కడికి పేరు మార్చుకుంది. దాని బినామీ సంస్థ కేటీఆర్. నాకు తెలుసు మీరు ఇది అడుగుతారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని అడగడానికి భయం, అందుకే ఇదే ఎత్తిండు. ఆనాడు వాళ్ళ మీద లీగల్ గా చర్యలు తీసుకోవడానికి మేమే మా ప్రభుత్వం చేసినాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ కేటీఆర్ గారి బినామీ అయితే మరి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి గారు గ్లోబల్ అరీనా సిఇఓ, కాంప్యూటెక్ సిఇఓ ఎందుకున్నారు అంటే ఈయనకి బినామా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరు, మాజీ ముఖ్యమంత్రి
ఆయనతోని కూర్చున్నది గ్లోబలీనా CEO. దీనికి కూడా మీరు మమ్మల్ని అంటారా? ఇంకోటి, కేంద్ర మంత్రిగా ఉండే మాజీ కేంద్ర మంత్రి ఎంపీ గారు అనురాగ్ ఠాకూర్ గారు అవార్డు ఇస్తున్నారు గ్లోబలీనా CEOకి. ఇది కూడా కేటీఆర్ గారు ఇప్పించిర్రా? అందుకే నిన్న కేటీఆర్ గారు ఒకటి అడిగిర్రు, మదన్న రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి లాగా మాట్లాడు, ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయి. ఇందులో కూడా నువ్వు రాజకీయం తీసుకోవాలనుకుంటే నీకు కేంద్రాన్ని ప్రశ్నించడానికి భయం అని అర్థమవుతున్నది. నువ్వు ఈ నీట్ ఇష్యూ మీద, విద్యార్థుల ఇష్యూ మీద, యువత ఇష్యూ మీద నీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. రైట్, ఇది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. ఒక నీటే కాదు, నీటితో పాటు స్టేట్ లో జరిగినటువంటి అంశాల పైన కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికైతే రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటిది. కాకపోతే బీఆర్ఎస్ లైన్ డిఫరెంట్ లైన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన కూడా క్వశ్చన్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు ఏమేమి డిమాండ్ చేస్తా ఉంది బీఆర్ఎస్ ఈ వేదిక నుంచి? అర్జెంట్ గా కేంద్ర ప్రభుత్వం బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. నరేంద్ర మోడీ గారు వీడియో చేసి పెట్టడం కాదు, ధర్మేంద్ర ప్రధాన్ కు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాల్సిందే. ఆ విద్యార్థుల మీద పెట్టిన కేసులు అవసరం అనుకుంటే ఎన్టీఏను రద్దు చేయాలి. అంతే తప్ప ఈ విధంగా ఎన్టీఏని పెట్టి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్. స్టేట్ కి సంబంధించి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారా? రాష్ట్రానికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? రాష్ట్రంలో కూడా జాబ్ క్యాలెండర్ కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎగ్జామ్స్ పెట్టి లీకులు చేస్తా ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమో ఎగ్జామే పెట్టాడు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం కూడా న్యాయం చేయడం లేదు నిరుద్యోగులకు. కేంద్రంలో ఎట్లయితే నాశనం చేసిండ్రో రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్లోబరీనా గురించి మాట్లాడారు. ఇక్కడ కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నీటి వరకు బాకింది, సెంట్రల్ వరకు బాకింది, అది బినామీ సంస్థ కేటీఆర్ గ్లోబరీనా. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు. ఆయనకు దమ్ముంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, ఆధారాలతో ప్రజల ముందుకు రమ్మని చెప్పండి, ఆధారాలతో ప్రజల ముందుకు చెప్పండి. అంతే తప్ప అక్కడ సెక్రటరియట్ లో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం కాదు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఆధారాలతో ముందరికి రమ్మని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చర్య తీసుకోమని చెప్పండి, తీసుకోవాలంటే ఆయన చర్య తీసుకోమని చెప్పండి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా వచ్చారు విద్యార్థులు. आपका नाम क्या है? आप कहाँ से हैं? मेरा नाम बुशरा फातिमा, मैं हैदराबाद मलकपेट से हूँ। आप क्या बोलेंगे प्रोटेस्ट के बारे में? क्या बोलेंगे प्रोटेस्ट के बारे में? हम लोग नीट पेपर जो लीक हुए हैं, धर्मेंद्र प्रधान का रिजाइनेशन चाहते हैं हम, रेजिग्नेशन। आज बीआरएस स्टेट गवर्नमेंट भी रिजाइन करना है, रेवंत रेड्डी रिजाइन करना है। नहीं, हमें हैदराबाद में बीआरएस पार्टी चाहिए, बीआरएस पार्टी। हैदराबाद में बीआरएस। अगर मुझे वोटर आईडी कार्ड नहीं है, अगर मेरा वोटर आईडी कार्ड है तो मैं जरूर बीआरएस को वोट दूंगी। మీ పేరు ఏం పేరు? వైష్ణవి. కొంచెం గట్టిగా మాట్లాడండి. వైష్ణవి. చెప్పండి, ఏం చెప్తారు? ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా, మేము మా కోసం ఫైట్ చేసుకుంటున్నాం. ఎవరో పైసలు ఇస్తే మేమేం అమ్ముడు పోలేము. మేము మా జస్టిస్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. వి నీడ్ జస్టిస్. అండ్ ఆయన రిజైన్ చేసేంత వరకు ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంటది. అండ్ ఇట్లనే నీట్ పేపర్లు లీక్ అయ్యి ఇంకా ఎంతో మంది సూసైడ్ చేసుకోవాలి, అది మేమైతే చూడము. ఇంకా అది ఆపాలని కోరుకుంటున్నాం. స్టేట్ కి సంబంధించి ఏం మాట్లాడతారు? స్టేట్ కి సంబంధించి ఏం మాట్లాడతామంటే, ఇది స్టేట్ కి సంబంధించింది కాదు, ఇండియా మొత్తం. అంటే ఇక్కడ స్టేట్ లో కూడా బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తా ఉంది రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలని. బ్రో ఒక్కటైతే నేను చెప్తా, రేవంత్ రెడ్డి, కేసీఆర్, నరేంద్ర మోడీ అవన్నీ కాదు బ్రో. మేము మా కోసం వచ్చినాం. వీఆర్ స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ పోరాటంలోకి మీరు మీ పార్టీస్ ని లాగకండి. వి నీడ్ అవర్ జస్టిస్, అంతే. ఒక్కటే చెప్తా, ప్లీజ్ మా స్టూడెంట్స్ పోరాటంకి మీరు మీ పార్టీలని లాగకండి. అదే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిజైన్ చేయాలి అంటున్నారు. ఇక్కడ గ్రూప్ 1 కి సంబంధించిన వాటిలో బీఆర్ఎస్ మెయిన్ అలిగేషన్. ఫస్ట్ అయితే
ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసినాక అదే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. బ్రో ఫస్ట్ ఆయన రిజైన్ అయిపోని తర్వాత ఈయన గురించి ఆలోచిద్దాం. आपका नाम क्या है? ఫాతిమా. फातिमा, आप क्या बोले? We want justice. नीट के स्टूडेंट्स जो 20 मेंबर्स अपनी आत्महत्या करें उनके लिए जस्टिस चाहिए हमें. धर्मेंद्र प्रधान रिजाइन करो जल्द से जल्द. సో విద్యార్థులు అయితే ఇక్కడికి చాలా మంది వచ్చారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ వీరంతా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఇంకా కొంతమంది ఏమో స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఖచ్చితంగా రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్ తో మధు మల్కేడ్కర్, ఇందిరా పార్క్.